హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఇవాళ వినాయక చవితి కాబట్టి ఇంట్లో మా పని మొత్తం అయిపోయి మేము పూజ చేసేసాం, అయిపోయింది. మేమైతే వినాయకుడు పెట్టుకుంటాం ఎప్పుడైనా. ఎవ్రీ ఇయర్ మేము వినాయకుడిని పెట్టుకుంటాం అన్నమాట. మా డాడీ అయితే వినాయకుడిని వేయడానికి వెళ్ళారు, ఆల్రెడీ తెచ్చేసారు. ఇక మా మమ్మీ వాటర్ పోసి అలా వినాయకుడిని మా ఇంట్లోకి వెల్కమ్ చెప్పేసాం. సో ఇంకా వినాయకుని దగ్గర అంతా అరేంజ్ చేశాక మేము వినాయకుడిని పెట్టుకుంటాం ఎప్పుడైనా. ఇక కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా తయారు చేయడానికి, ఇవన్నీ ఐటమ్స్ తయారు చేసినాక ప్రసాదాలు అయిపోయినాక వినాయకుడిని పెట్టేసి వినాయకుని ముందు ఆ ప్రసాదాలు పెడతామన్నమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ ఒక కర్రీ చేస్తుంది, అది సంథింగ్ ఏదో కర్రీ, దాని పేరు కల్లెగూర అంటారు. అది వినాయక చవితి అప్పుడు అందరి ఇంట్లలో చేసుకుంటారు. మా మమ్మీ అయితే కర్రీ చేస్తుంది. ఒక సైడ్ మా డాడీ అయితే వినాయకుని కోసం తుట్టి అనేది ఉంటుంది మా ఇంట్లో, దాన్ని డెకరేట్ చేయడానికి మా డాడీ అలా చేశాడు. అండ్ ఇంకా మమ్మీ స్వీట్ కర్రీ చేయడం అయిపోయింది. స్వీట్స్, సేమియా అండ్ రవ్వ కేసరి, ఇంకా చాలా ఐటమ్స్ చేసింది. మా డాడీ ఇంకా డెకరేషన్ చేసే పని మీద ఉన్నాడు, మా మమ్మీ ఏమో స్వీట్ చేసే పని మీద ఉంది. అక్కడ రవ్వ కేసరి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది మీకు వీడియో ఆల్రెడీ పెట్టేశాను, కుడక రవ్వతో కుడక చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మా మమ్మీ బాగా చేస్తారు ఆ స్వీట్, కొంచెం అది స్పెషల్ ఐటెం మా ఇంట్లో, చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. అన్ని ఐటమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, ప్రసాదాలు. ఇక నెక్స్ట్ ఏం చేసామంటే మేము దేవుడి డెకరేషన్ అయిపోయింది, దేవుని పెట్టడమే ఉంది. ఇక తెచ్చిన కవర్ని ఓపెన్ చేసి చూసారా మా వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. వినాయకుడిని ప్రతిష్ఠించడం అయిపోయింది, బాగుందో కామెంట్ చేసి చెప్పండి. బాగుందా మా డెకరేషన్, ఎలా ఉందో చెప్పండి. ఆ పీట ఎప్పుడైనా మేము అట్లా పెట్టుకుంటాం. అరిటాకు కింద వేసి మా పైన తొట్టితోని మామిడి ఆకులు కట్టారు దానికి. ఇలా అయిపోయినాక నెక్స్ట్ పూజ ఐటమ్స్ అన్నీ దేవుని ముందు అలా పెట్టేసుకున్నాం. ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి చిన్న చిన్న బౌల్స్లో ప్లేట్స్లో దీపం ముట్టించి అవన్నీ అరేంజ్ చేసినాం. డోర్స్కి అండ్ నేల మీద అలా మేము రాసుకుంటాం, వాటిని ఇంకన్నా అడుగులని అంటారు, తెలిసిన వాళ్ళు రాసుకుంటారు అలా. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, మా డాడీ కొబ్బరికాయ కొట్టేశాడు. అండ్ ఈవినింగ్ పూజ కావాల్సిన సామాన్లు అన్నీ మా మమ్మీ ఆల్రెడీ చదిరిపెట్టేసింది. మేమైతే పూజకి వెళ్తున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.